ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు గ్రామ సచివాలయానికి మారింది. ఎన్నికల వేళ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చు అని ఈసీ ఆదేశాలతో గ్రామ సచివాలయాల్లోనే పెన్షన్లను అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం. పెన్షన్ తీసుకునేందుకు గ్రామ సచివాలయాలకు క్యూ కట్టారు లబ్ధిదారులు. పెన్షన్ల కోసం మొత్తం 1951 కోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మొత్తం 60 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉండగా తొలి రోజు 25,66,000 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నారు. అక్కడక్కడ ఐరిస్ థంబ్ మ్యాచ్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 6 నాటికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ కావడంతో 2 విధానాల్లో పంపిణీ చేస్తోంది ఏపీ సర్కార్. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మంచాన పడిన వారికి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు. మిగిలిన వారు ప్రతి నెల మొదటి రోజునే తెల్లవారే కల్లా పెన్షన్ తీసుకునే వృద్ధులు ఇప్పుడు పడరాని కష్టాలు పడుతున్నారు. పలు జిల్లాల్లో పెన్షన్ తీసుకునేందుకు వచ్చి వడదెబ్బతో అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం 7 గంటల నుంచి పెన్షన్లు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి రాము, అలాగే ఒంగోలు నుంచి సురేష్, అలాగే అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. ముందుగా మనం విజయవాడకి వెళ్దాం. రాము, పెన్షన్ల కోసం వృద్ధులు నానా ఇబ్బందులు పడుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వాళ్ళ పెన్షన్లు తీసుకోవడానికి అయితే సచివాలయాలకు అయితే వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, వాళ్ళ పెన్షన్లు తీసుకుంటున్నారు. వృద్ధులు అయినప్పటికీ కూడా సరాసరి సచివాలయాలకు వచ్చి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు ఇచ్చేటందుకు కూడా ఇప్పటికే వృద్ధులకు కానీ అటు వికలాంగులకు కానీ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే చేసినప్పటికీ వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అమ్మ, చెప్పండి, ఇక్కడికి మీకు వృద్ధులకి సంబంధించి